అంతేకాకుండా ఈ హస్తప్రయోగం అలవాటు ఉండే వాళ్ళకి నిద్రలోనే తెల్లగా కారిపోవడం కానీ, వీర్యం కారిపోవడం కానీ, ఎప్పుడైనా యూరినేషన్ చేసేటప్పుడు కూడా కారిపోవడం కానీ ఇట్లా జరుగుతుంటుంది అన్నమాట. కాబట్టి దాదాపు ఈ టీనేజ్ వయసులో ఈ హస్తప్రయోగం అలవాటుని తప్పించి మానుకోగలిగితే వాళ్ళు సంసార జీవితంలో, వైవాహిక జీవితంలో పెళ్ళైన తర్వాత ఏమాత్రం ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగించగలుగుతారు అన్నమాట. తర్వాత వచ్చేసి పెళ్లి వయసు వచ్చే నాటికి ప్రతి ఒక్కరికి ఉండే మేల్ పర్సంటేజ్లో 50% మందికి మనకి శీఘ్రస్ఖలనము అయితేనేమి, తర్వాత అంగస్తంభన కాకపోవడం లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వీళ్ళు వచ్చేసి కారణాలు ఏదైతేనేమి, హార్మోనల్ డెఫిషియన్సీ అయితేనేమి, లేకపోతే